రోజో, 2 రోజుల ముందు ఆదిత్య గారిని మీకు ఉండవు తీరాల్సిందే మీరెళ్ళిపోండి అన్నది. అదే వీక్‌లో ఆమె ఎళ్ళిపోయింది. సో, సోనియా మీద ఎంత విరక్తి పుట్టిందో జనాలకి. టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా తెలుగోళ్ళు ఎక్కడున్నా సరే సెలబ్రేషన్ చేసుకున్నారట. ఒక విధంగా ఆమె మీద కోపంతో సెలబ్రేషన్ చేసుకున్నా, బయటికెళ్ళిపోయిందని ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్నా. కానీ ఇంకోటేం జరుగుతుందంటే ఇక్కడ సోనియాకి పాపులారిటీ పెరుగుతుంది. 'బిగ్ బాస్' వల్ల. ఆమె బయటికి పోవటం వల్ల, ఆమె అంత హేట్ చేయటం వల్ల లోపట ఎదుటి టీమ్‌ని, తన టీమ్‌కి సపోర్ట్ చేసుకునే విధానంలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్‌లు మాట్లాడి, తనకు తానే మేనేజ్ చేసుకొని, తన టీమ్‌ని మేనేజ్ చేసుకొని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఖిల్ గూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ సేమ్ రీసెంట్‌గా గూడా మళ్ళీ సేమ్ మిస్టేక్స్. హౌస్‌లో ఎవరు ఫిట్‌గా ఉండాలో వాళ్ళని తీసేయి, వాళ్ళని ఉంచకుండా వేరే వాళ్ళని తీసేయండి. అన్‌ఫిట్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళని పక్కకు తప్పించండి ఆట నుంచి అని బిగ్ బాస్ గాని, నాగార్జున గారు చెప్తే, ఎవడు ఫిట్‌గా ఉన్నాడో వాళ్ళని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి ఎవరు నబీల్ అఖ్తర్‌ని పక్కకు పెట్టారు. మళ్ళా రీసెంట్‌గా సీతని పక్కకు పెట్టారు.